హాయ్ అందరికి ఎలా ఉన్నారు? మేమైతే బాసర వచ్చామని చెప్పాము కదా. ఇలా రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకైతే ఆటోలు రెడీగా ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి గోదావరికి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంత మార్నింగ్నే గోదావరి స్నానం అయితే చేయలేక మేము రూమ్ తీసుకున్నాము. మాకైతే 600 అయితే ఛార్జ్ చేశారు. ఇంకా మార్నింగ్ లేవగానే గోదావరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఇక్కడ బాసర నేమ్ ఎలా వచ్చిందో తెలుసా? వేస మహర్షి తపస్సు చేయడం వల్ల వేసారణ్యం నుంచి బాసర అనే నేమ్ అయితే వచ్చింది. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని అయితే క్షమించండి. ఇంకా గోదావరి స్నానం అయిపోయిన వెంటనే మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎక్కువగా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వస్తారు. ముహూర్తాలు ఉన్న టైంలో అయితే ఎక్కువ రష్ ఉంటుంది. ఇప్పుడైతే చాలా ఖాళీగా అయితే ఉంది. ఇక్కడ వ్యాసుడు లక్ష్మి, గణపతి, సరస్వతిగా పూజించడం వల్ల ఇక్కడ అమ్మవారు జ్ఞాన సరస్వతిగా అయితే పూజలు అయితే అందుకుంటున్నారు. ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం వల్ల జ్ఞానం ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందని అందరూ నమ్ముతారు.